అందరికీ నమస్కారం. అక్క, అమ్మా, నాన్న ఎవరూ పలకరేంటి అని అడిగింది పని మనిషి కుమారుని సుప్రజ. లేరమ్మా, ముగ్గురు గుడికి వెళ్ళారు అని చెప్పింది. ఎలా వెళ్ళారు అని అడగగా, అక్కగారు క్యాబ్ బుక్ చేశారమ్మా అని అనగానే, సరే రేపు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు అని అంటుంటే, ఎవరో ఆ పెద్దవాళ్ళు అని అంటూ వచ్చారు ముగ్గురు. నీ కూతురు కలెక్టర్ నాన్న ఇప్పుడు, అయినా నాకు చెబితే నేను కూడా వచ్చేదాన్నిగా గుడికి అని అంది సుప్రజ. నువ్వు వచ్చేసరికి వచ్చేయచ్చు అని వెళ్ళాము అని అంది అమ్మ లక్ష్మి. ఇంతకీ రేపు వచ్చే పెద్దవాళ్ళెవరు అని అంది పార్వతి. అక్క, నేను జాయిన్ అయ్యాక అందరూ పార్టీ అంటున్నారు. ఎలాగూ మనకు గవర్నమెంట్ ఇంత పెద్ద భవనం ఇచ్చింది కదా, ఆ పార్టీ ఏదో ఇక్కడ ఇద్దామని ఆఫీస్ స్టాఫ్తో సహా అందరినీ పిలిచేశాను అని అంది సుప్రజ. అంతమందంటే బయట పురమాయిస్తే మంచిదేమో అని అంది పార్వతి. అన్నీ అయిపోయాయి, వడ్డించడానికి అన్నింటికి వారే వస్తారు, మనం రెడీ అయ్యి కూర్చోవటమే అని అంది. అయితే మా కలెక్టర్ అమ్మ చేస్తున్న మొదటి వేడుక అని అన్నాడు నాన్న వాసు. అవును నాన్న, మీరు ఊరు వెళ్ళొద్దు, నాతో పాటు ఉండండి ప్లీజ్. చదువు కోసం మీ అందరికీ దూరంగా ఉన్నాను. అక్క, నువ్వు కూడా జాబ్ మానేయ్, నాకు జాబ్ ఉంది కదా, మనకు ఏ కష్టమూ లేదు రాదు అని అంది. నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచి విజ్ఞానం పెంచుకొని టీచర్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఒక్కసారిగా మానేసి నువ్వు స్టే హోమ్ అంటే ఉండలేను అని అంది పార్వతి. ఎన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డావు, నువ్వు నన్ను ఎలా చూడాలి అని అనుకున్నావో అలా చూశావు, ఇంకా ఎందుకు కష్టం? నిజం చెప్పాలంటే నేనెన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను. నా కోసం అమ్మ నాన్నల్ని ఇచ్చి నువ్వు అక్కగా మారావు, ఎన్నాళ్ళు మాకు తోడుగా ఉన్నావు, ఇకనైనా నీకు తోడుగా నన్ను ఉండని. అంతా నేనే చేశానా, నువ్వు కష్టపడి చదివావు అని అంది పార్వతి. నీ సపోర్ట్ లేకుండా నేనేది చెయ్యలేను అని అంది సుప్రజ. చిన్నప్పటి నుండి బాధ్యతలను నీపైన వేసుకొని నాకు సపోర్ట్గా నిలిచింది నువ్వు, మాకు అమ్మవి అన్నాడు వాసు. నాన్న, మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు, నా బాధ్యతను నేను చేశానంతే అని అంది పార్వతి. అందరూ రండి, భోజనం చేద్దాం అని అంది పార్వతి. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదూ అని అంది సుప్రజ. నీ ముఖం, పద అని అంది. అందరి భోజనాలయ్యాక వెళ్ళి పడుకుంది పార్వతి. వద్దన్న గతం కళ్ళ ముందు కదులుతుంది. ముగ్గురు ఆడపిల్లల మధ్యలో అమ్మాయి పార్వతి, చదువులో సరస్వతి. తండ్రి చాలీచాలని జీతానికి తన తోడుగా ట్యూషన్స్ చెప్పటం మొదలుపెట్టింది. దానికి అక్క చెల్లి ఇద్దరూ సపోర్ట్ ఉండేది. పార్వతి డిగ్రీలో ఉండగానే అక్క ఉమ్మకి మంచి సంబంధం వచ్చింది. పైసా కట్నం లేకుండా చేసుకోవటానికి వాళ్ళు ముందుకొచ్చారు. సింపుల్గానే పెళ్లి చేసి పంపినా అప్పు చేయక తప్పలేదు. ఇంట్లో ట్యూషన్స్ కాకుండా ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ ప్రైవేట్గా బీఈడీ చదివింది పార్వతి. అక్క పెళ్లికి చేసిన అప్పు తీరేసరికి అక్క అత్తవారింటి కుటుంబం నుండే ఒక సంబంధం వచ్చింది పార్వతికి. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబ భారం తండ్రి మోయలేడు అని తిరస్కరించింది. ఆ ఫోటో చూసి, చెల్లెలు చేసుకోవచ్చు కదే, అబ్బాయి బాగున్నాడు కదా, పైగా గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది, నీకు నచ్చితే చెప్పు అని అంది పార్వతి. నవ్వుతూ నాకు ఇష్టమే అని అంది సిగ్గుపడుతూ. అనుకోకుండా దగ్గర్లోని ముహూర్తానికే పెళ్ళయింది. అందరూ చిన్నదానికి పెళ్లి చేసేశారు, ఇక దీనికి పెళ్ళవుతుందా అని అన్నారు. అవ్వకపోయినా పర్వాలేదు, అమ్మా నాన్నకు సపోర్టుగా లైఫ్ అంతా గడిపేస్తాను అని అంది పార్వతి. నెమ్మదిగా పెళ్ళైన అప్పు తీరి అక్కా చెల్లెళ్ల పురుళ్ళు అన్నీ సజావుగా సాగుతున్నాయి. స్కూల్లో తనతో పాటు టీచర్గా చేసే రాధ వాళ్ళ బాబు బర్త్డే అంటే అక్కడికి వెళ్ళింది. రాధ పార్టీ అయ్యాక, ఒకసారి ఆగు పార్వతి, నీతో మాట్లాడాలి అని అంది. రాధకి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, ఇతను శ్రీను, మా వారికి స్నేహితుడు, వీళ్ళ స్నేహం ఎప్పటిది కాదు, చిన్నప్పటి నుంచి ఉంది అని అంది రాధ. నమస్తే అని అంది పార్వతి. నీతో మాట్లాడాలి అని అంటున్నారు, ఒకసారి మాట్లాడు అని అంది రాధ. పరిచయం లేని వ్యక్తితో ఏం మాట్లాడతాను అని అంది.
అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒకసారి మాట్లాడు, నచ్చకపోతే వదిలేయ్. కానీ మంచి వ్యక్తి, కలెక్టర్ ఆఫీస్లో జాబ్. మన మధ్య ఉన్న స్నేహంతో చెబుతున్నాను, ఒకసారి మాట్లాడు అని అంది రాధ. పెరట్లో ఉన్న చెట్టు దగ్గర చైర్ వేసి మాట్లాడు అని వెళ్ళిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది. అతనే మొదలుపెట్టాడు. 2 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రోజు మీకోసం ఎదురు చూడటం నా దినచర్యలో ఒక భాగమైపోయింది. అలా ఎదురు చూపులతోనే సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు ఒక్కరోజు స్కూలుకి రాకపోతే అలానే ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్లకుండా అలానే చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు వస్తారా అని అన్నాడు. ఆ మాటలకు తలెత్తి అతన్ని చూసింది. ఒక్కసారిగా చూపులు కలిశాయి. వెంటనే తలదించుకుంది. చూడండి శ్రీనుగారు, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అమ్మా నాన్నని నేనే చూడాలని అనుకుంటున్నాను అని అంది పార్వతి. చూడండి, నేను వద్దనను. మీ శాలరీ మీ ఇష్టం అని అన్నాడు. నేను కొంచెం ఆలోచించి చెబుతాను అని అంది. మీ ఇష్టం, కానీ నో చెప్పొద్దు ప్లీజ్ అని అన్నాడు. ఇక వెళ్తాను అని అంది. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే నా జీవితంలోకి వచ్చేయండి అని అన్నాడు. నవ్వుతూ చూసింది. అతని కళ్ళల్లో కళ్ళు కలిస్తే కష్టం వెనక్కి రావు అని అనుకుంది. చూపులు కలిసిన శుభవేళ అని అంటారు, ఇదేనేమో. ఎందుకో నా గుప్పిడంత మనసు అతని వశం అయిపోతుందని అనుకుంది. రాధతో నేను వెళ్తాను అని చెప్పి ఇంటికొచ్చేసింది. ఏదో తెలియని సంతోషం. నన్నుగా ఇష్టపడుతున్నాడు. అమ్మా నాన్నలను చూడటానికి కూడా అభ్యంతరం పెట్టలేదు. ఇక ఆలోచించడానికేముంది? ఓకే చెప్పు అని అంటుంది మనసు. 2 సంవత్సరాల నుండి నేను అతన్ని ఒక్కసారి కూడా చూడలేదు అని అనుకుంది. ఇదే ఊరిలో జాబ్, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. రోజు కంటే ముందుగానే నిద్రలేచి రెడీ అయింది. ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తుంది. ఏంటే ఈరోజు పెందలకాడ వెళుతున్నావు అని అంది లక్ష్మి. కొంచెం పనుందమ్మా అని అంది పార్వతి. బయటకు రావటంతోనే చుట్టూ పరికించి చూసింది. ఎప్పుడూ అలా చూడలేదు. దూరంగా నిలబడి కనిపిస్తున్నాడు. గుప్పెడంత మనసులో నరాలు అన్నీ ప్రేమ తీగలుగా మారి రాగాలుగా పలుకుతున్నాయి. ఏంటి ఎంత అలజడి అని నవ్వుకుంది. వెనక్కి తిరిగి చూస్తే వెంటే వస్తున్నాడు శ్రీను. స్కూల్ లోపలికి వెళుతూ ఆగింది. అతను దగ్గరగా వచ్చాడు. మీ అమ్మా నాన్నలతో వచ్చి మాట్లాడండి అని అంది పార్వతి. అతని ముఖంలో సంతోషం తెలుస్తుంది. నా గమ్యం లేని ప్రేమతో మిమ్మల్ని జీవితాంతం అపురూపంగా చూసుకుంటాను. మా వాళ్లతో వస్తాను అని అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో రాధ వచ్చి, ఏమైంది, ఓకే చేశావా? నీ ముఖమే చెప్తుంది తొందరలో పెళ్లి బాజాలు అని. మాకు మంచి పార్టీ కావాలి అని అంది. ఏమైందో ఏమో 2 రోజులు కనిపించలేదు. 3వ రోజు వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకుని వచ్చాడు. ఇంట్లో ఎలా పరిచయం చెయ్యాలో తెలియలేదు పార్వతికి. అతనే చొరవగా తనని తాను పరిచయం చేసుకుని వాళ్ళు ఎందుకు వచ్చారో వివరించాడు. అభ్యంతరం పెట్టడానికి ఏముంది, అమ్మాయికి ఇష్టమైతే మాకు ఇష్టమే అని అన్నారు తల్లిదండ్రులు. శ్రీను తల్లి ఏదో అడగబోయారు. శ్రీను మాట్లాడనివ్వలేదు. ముహూర్తాలు పెట్టి చెబుతాము అని వెళ్ళిపోయారు. వాళ్ళు అమ్మా నాన్నలు సంతోషానికి అవధులు లేవు. ఫోన్ చేసి అందరికీ చెప్పారు. ముహూర్తం పెట్టడం, పెళ్ళి కలలాగా అయిపోయాయి. అత్తవారింట్లో భర్తతో కలిసి కాలు మోపింది. ఆమె అడుగుపెట్టిన వేళ అతనికి ప్రమోషన్పై ట్రాన్స్ఫర్ అయింది. భర్తకు ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో, అమ్మా నాన్నలకు దూరమవుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. తనక్కడికి వెళ్ళాక జాబ్ చూసుకొని డబ్బులు పంపించొచ్చు అని అనుకుంది పార్వతి. అక్కడికి వెళ్ళాక జాబ్ చేయటానికి ఒప్పుకోలేదు అత్తగారు. ఏమీ అనలేక భర్త దగ్గర బాధపడింది. కొద్ది రోజులాగు, నేను మాట్లాడతాను అమ్మతో అని అన్నాడు. 1 నెల రోజులు గడుస్తున్నాయి. అమ్మా నాన్నలకి డబ్బు పంపుతాను అని అన్నాను. ఇప్పుడు పంపలేకపోతున్నాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనే బాధ ఎక్కువైంది. అత్తగారి సూటిపోటి మాటలు కూడా ఎక్కువయ్యాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని పైసా కట్నం లేకుండా కొంగున కట్టేసుకున్నావు అని ఆవిడ బాధ. ఆవిడకు సంతోషాన్నిచ్చిన వార్త పార్వతి తల్లి కాబోతుంది అనేది. అత్తగారు ప్రేమగా చూస్తుంది. అది చూస్తుంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
పెళ్ళై వచ్చాక అమ్మ నాన్నలను చూడటానికి కూడా వెళ్ళలేదు అనే బాధ ఎక్కువైపోయింది. తీపి కబురు తెలిసిన వెంటనే అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ వచ్చారు. అందరినీ చూస్తున్న పార్వతికి వెలుగునిచ్చే సమయంలా ఉంది. అత్తగారు డెలివరీకి తీసుకొని వెళ్ళమంటే సంతోషంతో ఉరకలు వేసింది. శ్రీనుని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఆమె ముఖం చూసిన శ్రీను సెలవులున్న రోజు రెక్కలు తొడిగి వస్తాను నీ దగ్గరికి అని అన్నాడు. పుట్టింటికి వచ్చిన తర్వాత సంతోషంతో ఇల్లంతా తిరిగింది. తండ్రి దగ్గర బాధపడింది. మిమ్మల్ని నేనే చూసుకుందాము అని అనుకున్నాను. మీరు ఈ వయసులో కూడా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న అని అంది పార్వతి. నా బాధ్యత అంతా నువ్వే మోసావు. ఈ టైంలో ఇలాంటివి ఆలోచించకూడదు అని అన్నాడు తండ్రి. పురుడు టైంకి వస్తాము అని అక్కవాళ్ళు వెళ్ళిపోయారు. అన్నట్లుగానే ప్రతి సెలవులకి కాకపోయినా అప్పుడప్పుడు వస్తున్నాడు శ్రీను. మన మధ్యలోకి రాబోయేది అబ్బాయి అయితే బాగుండు అని అన్నాడు శ్రీను. అమ్మాయి అయితే వద్దా అని అంది పార్వతి. వద్దు అని కాదు, అమ్మకి అబ్బాయి అంటేనే ఇష్టం అని అన్నాడు. అది మన చేతుల్లో లేదు కదా, దేవుడు ఎవరిని ఇస్తాడో అని అంది. అతని ముఖం చూసి అతనికి ఇష్టం లేనట్లు ఉంది అమ్మాయి అని అనుకుంది. ఇక ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు. డెలివరీ డేట్కి అందరూ వచ్చారు. అత్తగారి ముఖం చూసి దేవుడా అబ్బాయినే ఇవ్వు అని అనుకుంది పార్వతి. డెలివరీ కష్టమని ఆపరేషన్ చేసి తీశారు. పాప అని తెలిసి కనీసం చూడలేదావిడ. శ్రీను కూడా మొక్కుబడిగా చూశాడు. పార్వతికి పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి ఇద్దరూ వెళ్ళిపోయారు. వాళ్లకు అమ్మాయి పుట్టడం నచ్చలేనట్లుందని అంది అమ్మ. తనని వారిస్తూ లేదు, అల్లుడు గారికి ఆఫీస్లో అర్జెంట్ పని ఉందట అని అన్నాడు నాన్న. విషయం అర్థమైంది పార్వతికి. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ చూడటానికి కూడా రానేలేదు. 3 నెలలు వచ్చాక పంపిస్తాము అంటే సరే నాకు సెలవు లేదు, మీరే తీసుకుని రండి అని అన్నాడు శ్రీను. చీర సారెతో తీసుకువెళ్లారు పార్వతి అమ్మా నాన్న. వాళ్ళకి కనీస మర్యాదలు కూడా చేయలేదక్కడ. వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు వాళ్ళు. ఎవరూ ఎత్తుకోవటం ఆడించటం లాంటివి చేయట్లేదు. ఇంట్లో పనంతా చేస్తూ పాపని చూసుకుంటూ నిమిషం తీరికలేక అలసిపోతుంది పార్వతి. అనుకోకుండా ఒకరోజు అత్తగారు బాత్రూంలో జారిపడింది. ఇక సాధించడానికి ఆవిడకు సరికొత్త మార్గం దొరికింది. బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అన్నారు. ఇదొచ్చింది నేను మంచాన పడ్డాను అని మొదలుపెట్టింది. దానికి వంత పాడుతున్నాడు శ్రీను. దానిని తీసుకొని వెళ్ళి మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేయి. దానిని చూస్తూ అమ్మని పట్టించుకోవటం లేదు నువ్వు అని అన్నాడు. ఎందుకు? వీళ్ళకి ఆడపిల్లంటే ఇష్టం లేదు. ఆ ఇంట్లో కొంచెం అర్థం చేసుకున్నది మామగారు ఒక్కరే, కానీ ఇంట్లో మాట్లాడే అధికారం లేదాయనకు. రోజులు అలాగే గడుస్తున్నాయి. అత్తగారు లేచి నడుస్తుంది, పాప పాకుతుంది. అలా పాకుతూ పాకుతూ శ్రీను కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళింది. పాపని ఎత్తుకొని పార్వతి అని పిలిచి, దీన్ని చూడు ఇల్లంతా పాకుతుంది, ఎవరో ఒకరు చూడకుండా తొక్కేస్తారు అని అన్నాడు పాపని అందిస్తూ. పార్వతి సంతోషానికి అవధులు లేవు. ఇన్నాళ్లకెత్తుకున్నాడు, ప్రేమ ఉండి అయిష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అనుకుంది. ఆ సాయంత్రం అతని నిజరూపం చూపించాడు. నేనా పాప, ఎవరు కావాలో నిర్ణయించుకొని చెప్పు. నేనైతే దీన్ని మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేయి, కావాలంటే డబ్బులు పంపుదాం అని అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. మాట్లాడవేంటి? పాప కావాలంటే నువ్వు నాకు వద్దు, తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. అలాగే చూస్తూ ఉండిపోయింది పార్వతి. వాడు చెప్పింది వినపడిందా? మళ్ళీ చెప్పాలా? నిర్ణయించుకో అని అత్తగారు అన్నారు. 2 సంవత్సరాలు నేను కనీసం చూడకపోయినా నా వెనకపడి తిరిగి నన్ను ప్రేమించి ఇంట్లో ఒప్పించి నీ తోడునై జీవితాంతం నీ నీడలా ఉంటానంటే నమ్మి తల వంచి తాళి కట్టించుకొని అతని వెంట వచ్చి నీ తోడుకై నీ నీడనై నీ వేలువేడని బంధంగా ఈ ఇంట అడుగుపెట్టాను. ఒకప్పుడు నేనొద్దంటే జీవితాంతం నీ మీద నాకున్న ప్రేమతో బతికేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఉంటావా వెళతావా అని అడుగుతున్నాడు. మొదటిసారిగా నోరు విప్పింది పార్వతి. ఆడపిల్లలంటే ఎందుకంత చిన్నచూపు మీకు? మీరొకప్పుడు ఇంత చిన్న వయసు నుంచే ఎదిగారు. అప్పుడు మీ అమ్మా నాన్న వద్దనుకుంటే
ఈరోజు మీరు మీ కొడుకు ఉండేవారా అని అంది. ఆ నష్ట జాతకురాలతో నన్ను పోల్చకు అని అంది ఆవిడ. పెళ్లికి ముందు ఎన్ని ప్రమాణాలు చేశారో మర్చిపోయారా అని అంది శ్రీనుని చూస్తూ. అదే వాడు చేసిన తప్పు. ఇప్పుడా ప్రేమమత్తు వదిలింది అని అంది ఆవిడ. ఇక పార్వతి మౌనంగా తన గదిలోకి వెళ్ళి బట్టలన్నీ సర్దుకుంటుంది. అక్కడికి వచ్చి చూసి వెళ్ళిందావిడ. వెనకే శ్రీను వచ్చి, ఏం నిర్ణయించుకున్నావు? దాన్ని వదిలి రావటానికా, అక్కడే ఉండటానికా అని అన్నాడు. నీలో నేను దగ్ధమైనప్పుడు, నాపై అణువంత ప్రేమ లేనప్పుడు, నేను బిడ్డపై మమకారాన్ని వదులుకొని నేను రాను అని అంది పార్వతి. అలా అయితే ఈ పేపర్స్పై సంతకం పెట్టి వెళ్ళు అని అన్నాడు. సంతకాలు చేసి పేపర్స్ అక్కడే పడేసి బ్యాగ్తో బయటకొస్తుంటే, మేము పెట్టిన బంగారం మాటేంటి అని అత్తగారు అనగానే, ఆలోచించకుండా నా దగ్గర ఉన్నది ఇదే అని సూత్రాలతో సహా చైన్ ఆవిడ చేతిలో పెట్టింది. ఒక సూత్రం అమ్మవాళ్ళు చేయించింది. మీకు కాబోయే కోడలికి నా కానుకగా ఇవ్వండి అని వెనక్కి తిరగకుండా వచ్చేసింది పార్వతి. చంటి బిడ్డతో బ్యాగులతో వచ్చిన పార్వతిని చూసిన తల్లిదండ్రులకు విషయం అర్థమైంది. కూతుర్ని అక్కున చేర్చుకుంది తల్లి. చిత్రంగా ఒక కన్నీటి బొట్టు రాలేదు పార్వతికి. దృఢమైన నిశ్చయంతో ఉంది. ఆడపిల్ల అని మమ్మల్ని వద్దు అని అనుకున్న వాళ్ళు, ఆడపిల్ల మగపిల్లలకు ఏమాత్రమూ తీసిపోదని రుజువు చేయాలి. తను ఇదివరకు చేసిన స్కూల్కి వెళ్ళింది. వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోమన్నారు. సంతోషంగా ఇంటికి వచ్చింది. నాన్న, అదే స్కూల్లో అడిగాను, జాయిన్ అవ్వమన్నారు అని అంది పార్వతి. పాపని అమ్మకు అప్పజెప్పి స్కూల్కి వెళుతుంది. ఏమైంది మళ్ళీ వచ్చింది? మొగుడు వదిలేసినట్లుగా ఉన్నాడు. తోటి టీచర్ల గుసగుసలు చెవిన పడుతున్నాయి. అవేమీ పార్వతికి బాధ అని అనిపించలేదు. శ్రీను మాటల కంటే ఇవేమీ పెద్దవి కావు. ఇప్పుడు తనకున్న లక్ష్యం ఏ లోటు లేకుండా తన కూతుర్ని పెంచుకోవాలి. ఎన్నాళ్ళు పాప అని పిలుస్తావు? పేరు పెట్టవే దానికి అని. అమ్మా, అదే అనుకుంటున్నాను. సుప్రజ ఎలాగుంది అని అంది. దానిలానే ముద్దుగా ఉంది అని అంది అమ్మ. అలా సంవత్సరాలు గడిచి స్కూల్కి వెళుతుంది. సుప్రజ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి నాకు నాన్న కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా వినట్లేదు. నాన్న కావాలి, మా క్లాసులో అందరికీ నాన్న ఉన్నారు, నాకెందుకు లేరు? నాకిప్పుడే నాన్న కావాలి అని మొండికేసింది. ఇదిగో మీ నాన్న, ఈవిడ మీ అమ్మ అని అంది పార్వతి. నువ్వు కదా అమ్మవి అని అంది సుప్రజ. కాదు, నేను నీకు అక్కని అని అంది పార్వతి. దాని ముఖంలో సంతోషం. నిజంగా నువ్వే మా నాన్నవా? అందరికీ నాన్నలాగానే నన్ను స్కూల్కి, సినిమాకి తీసుకొని వెళతావా అని అంది సుప్రజ. అలాగేరా, నువ్వు ఎలా అంటే అలానే అని అన్నాడు వాసు. అలా నెమ్మదిగా అలవాటు పడింది. వాసు, లక్ష్మి కూడా దానికి అమ్మ నాన్న అయ్యారు. సుప్రజ తెలివైనది. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్. ఇంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకుంది. ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. పెద్దమ్మ, పిన్ని వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది. అందరితో చనువుగా, చలాకీగా ఉండే అమ్మాయి గ్రూప్స్కి ప్రిపరేషన్కి హాస్టల్కి వెళ్ళింది. రిజల్ట్స్ వచ్చాయి. స్టేట్లో 4th ర్యాంక్. పార్వతి దగ్గరికి వచ్చి కూర్చొని, అమ్మా, ఇది నీకు సంతోషాన్నిచ్చిందా అని అంది సుప్రజ. పార్వతి కళ్ళల్లో నీళ్ళు. ఇవి ఆనంద బాష్పాలేగా అని అంది సుప్రజ నవ్వుతూ. కంగ్రాట్స్ కలెక్టర్ గారు అని అంది పార్వతి. సుప్రజ ముఖంలో కొత్త ప్రారంభాల కాంతి. ఆ కాంతి అందరికీ వెలుగునివ్వాలని అనుకుంది పార్వతి. పార్వతి, ఇంకా లేవలేదమ్మా అంది లక్ష్మి. అయ్యో, టైం ఎంతైందో, రాత్రి నిద్రలేదు, అందుకే మెలకువ రాలేదు అని అంది పార్వతి. రాత్రంతా గతాన్ని తలుచుకుంటూ ఉన్నావా? అది ఒక చేదు అనుభవం. నీ కూతురిచ్చే ఈ సంతోషాన్ని ఆస్వాదించు. మన జీవితాలకు కొత్త ప్రారంభాల కాంతి. సుప్రజ. సుప్రజ ఆఫీస్కి వెళ్ళిందా అని అంది పార్వతి. నీ దగ్గరికి 2-3 సార్లు వచ్చింది. నువ్వు లెగవలేదని ఇప్పుడే వెళ్ళింది. నువ్వు లేచాక కాల్ చేయమంది అని అంది అమ్మ. ఫోన్ అందుకొని కాల్ చేసింది. లేచావా? నేను రావటానికి లేట్ అవుతుంది. ఈవెంట్ మేనేజర్ వస్తాడు, అన్నీ వాళ్లే చూసుకుంటారు, నువ్వు కంగారు పడకు అని అంది సుప్రజ. సరే ఉంటానైతే అని అంది పార్వతి.
సుప్రజ చెప్పినట్లుగానే 2ంటికి వచ్చి అలంకరించటం మొదలుపెట్టారు. ముందే అనుకుంటే వాళ్ళిద్దరినీ రమ్మనేవాళ్ళం అని అంటే, లక్ష్మి నేను కాల్ చేశాను, ఇద్దరి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట, రాలేము అని అన్నారు. అవును, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, అందుకే నీకు కష్టం మీద లీవ్ దొరికింది అని అంది లక్ష్మి. శ్రీనుకు తెలిస్తే బాగుండు, కూతురు ఇంత గొప్ప పొజిషన్లో ఉంటే అతను కూడా సంతోషిస్తాడు అని అన్నాడు వాసు. మాట్లాడకుండా ఉండిపోయింది పార్వతి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలుస్తుంది కదా, ఒకటే ఆఫీస్ కదా అని అంది లక్ష్మి. నీ ముఖం, అతనెక్కడో చేస్తున్నాడు, సుప్రజ అక్కడ చేస్తే తెలియొచ్చు అని అన్నాడు. వాళ్ళ ముందు మన పిల్ల గొప్పగా బతకాలి, అది వాళ్ళు చూడాలి, అదే నా కోరిక అని అంది లక్ష్మి. ఆ గడియలు కొన్ని గంటలలో రాబోతున్నాయి అని ఆవిడకు తెలియదు పాపం. సుప్రజ 5 అయ్యేసరికి వచ్చేసింది. ఏంటి మీరింకా ఇలానే ఉన్నారు, రెడీ అవ్వండి, నిన్న నేను తెచ్చిన బట్టలే వేసుకోండి ప్లీజ్, దీనికోసమే కొన్నాను అని అంది సుప్రజ. ఎప్పుడూ లేనిది ఏదో కనిపిస్తుంది నీ ముఖంలో, సడన్గా ఎవరికి చెప్పకుండా పార్టీ ప్లాన్, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఏదో ఉందనిపిస్తుంది అని అంది పార్వతి. నీకలాంటి అనుమానం ఏమీ వద్దు, పార్టీకి ఫ్యామిలీలతో వస్తున్నారు, అందుకే కొంచెం ఎక్కువ శ్రద్ధ అంతే అని అంది సుప్రజ. రెడీ అయ్యి పార్వతి రూమ్కి వచ్చింది సుప్రజ. ఎలా ఉన్నాను అని అంది. కాటన్ శారీలో వయసుకు మించిన పెద్దరికం కనిపిస్తుంది, చాలా హుందాగా ఉంది. నీకేంరా నా బంగారానివి, బొమ్మలా ముద్దుగా ఉన్నావు అని అంది పార్వతి. సుప్రజని చూస్తూనే లక్ష్మి దీనికి మంచి జోడిని చూడాలి, నాకు పెళ్లి కూతురిలా కనిపిస్తున్నావు అని అంది. అమ్మో పెళ్ళా, అందరూ ఒకేలాగా ఉంటారా, నీకు నీ మనసును అర్థం చేసుకునే భర్త దొరుకుతాడు అని అంది పార్వతి. అమ్మా ఎవరో వచ్చారు, కూర్చోమన్నాను అని అంది కుమారి. మరిక నేను వెళ్తాను, మీరు కూడా రెడీ అయ్యి రండి అని సుప్రజ వెళ్ళింది. పార్వతి చీర మార్చుకొని కూర్చుంది. ఇంతలో లక్ష్మి వచ్చి పార్వతిని ఎవరో వచ్చారు చూడు అని కింద సోఫాలో కూర్చున్న వాళ్ళని చూపిస్తుంది. సుప్రజ ఎదురుగా ఉన్న వ్యక్తిపై పడింది దృష్టి. నవ్వుతూ మాట్లాడుతున్నాడు సుప్రజతో. ఆ వ్యక్తిని పోల్చుకోవటానికి ఎక్కువ టైం పట్టలేదు. అతని పక్కన 2 అమ్మాయిలు, ఒక ఆవిడ భార్య అయి ఉండవచ్చు, ఆ పక్కన ఓ ముసలావిడ, మామయ్య గారు కాలం చేసి ఉంటారు, బోసి నుదురుతో ఉంది. వాళ్ళంతా సుప్రజతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అవే నవ్వులు, తప్పుడు నవ్వు జనాన్ని మోసం చేస్తుంది. వెనుతిరిగి తన రూంలోకి వచ్చేసింది పార్వతి. సుప్రజకి తెలుసా అతనే తండ్రని, కావాలనే పిలిచిందా అని ఆలోచిస్తుంది పార్వతి. ఏం చేద్దాం, కిందకి వెళదామా లేక వాళ్ళకి కనపడకుండా ఉండిపోదామా అని అంది లక్ష్మి. మనమెందుకు భయపడాలమ్మా, తప్పు చేసింది వాళ్ళు అని అంది సుప్రజ లోపలికి వస్తూ. నీకెలా తెలుసు అతనే అని ఆగిపోయింది పార్వతి. మీ ఇద్దరి పెళ్లి ఫోటో పెద్దమ్మ ఇంట్లో చూశాను అని అంది సుప్రజ. అంటే ఇప్పుడు అతనిపై కక్ష సాధింపు పనులు చేస్తావా, నేను కోరుకుంది అది కాదు అని అంది పార్వతి. అమ్మా నేను నీ కూతుర్ని, నీ కూతురా నేనా అని అతను అన్నప్పుడు నా కూతురే అని నువ్వు బయటికి వచ్చేశావు. అప్పుడే ఆడపిల్ల అని వద్దంటున్నాడు అని కేసు పెడితే అతని ఉద్యోగం పోయి ఓచలు లెక్క పెట్టేవాడు, కానీ నువ్వా పని చెయ్యలేదు, క్షమించి వదిలేశావు అని అంది సుప్రజ. వదలకు సుప్రజ, అతని తప్పు అతను తెలుసుకునేలా చెయ్యి అని అంది లక్ష్మి. చేయాల్సింది అంతా ఆ భగవంతుడు ఎప్పుడో చేశాడు, ఇప్పటికీ అతను శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాగో తెలియాలంటే రండి, మీకే అర్థమవుతుంది అని అంది సుప్రజ. ముందు నువ్వు చెప్పు, ఎంతవరకు కరెక్టో అనేది నేను చెబుతాను అని అంది పార్వతి. అతనికి కూతురు పుట్టినప్పుడు భార్యను హింస పెడుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఆమె కేసు వాపస్ తీసుకుందట. అప్పటి నుండి ఆవిడ గాలి పీల్చమంటేనే గాలి పీలుస్తాడు, శాలరీ కూడా ఆఫీస్కి వచ్చి తీసుకునేదట. ఇప్పుడంటే ఆన్లైన్ అనుకో. అతని తల్లి కూడా ఆవిడ చెప్పినట్లే వినాలి. ఒకసారి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది అని అంది సుప్రజ. ఇవన్నీ నీకెలా తెలుసు అని అంది పార్వతి. ఆఫీస్లో అందరూ అతన్ని లోకువగా చూస్తారు,
అతని గురించి టాపిక్ వస్తే మనం అడగకపోయినా అన్నీ చెబుతారు. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని విషయం మనిద్దరి గురించే అని అంది సుప్రజ. అందరూ కింద పార్టీ దగ్గరికి వచ్చారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. శ్రీను మాట్లాడుతూ, ఆడపిల్ల అని లోకుగా చూసేవారికి మీ అమ్మ నాన్నలను చూపించాలి. నువ్వు వారికి జన్మించటం వారి అదృష్టం అని అన్నాడు. సుప్రజ గారు, మీ అమ్మ నాన్నలని మాకు పరిచయం చేయరా అని అన్నారు ఒక ఎంప్లాయ్. శ్రీనుని దబాయిస్తుంది. కన్నపిల్లల ముందు పరాయి వాళ్ల పిల్లలని పొగుడుతున్నారు అని సిగ్గులేదు అని అంటూ అందరికీ వినపడేలా అరుస్తుంది శ్రీను భార్య. తప్పకుండా పరిచయం చేస్తాను అని పార్వతిని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకొని వెళ్ళి, మా అమ్మ పార్వతి సైన్స్ టీచర్, ఆడపిల్లని నష్ట జాతకురాలు అని అత్తింటి వాళ్ళు నన్ను వదిలేయమంటే నా కోసం అందరినీ వదులుకొని నన్ను ఇంత దాన్ని చేసింది. నేను చిన్నప్పుడు నాన్న కావాలి అని ఏడుస్తుంటే మీ నాన్న నిన్ను వద్దన్నాడు అని చెప్పకుండా తన అమ్మ నాన్నలను నా అమ్మ నాన్నలుగా చెప్పింది. అలా నాకు ఏ లోటు లేకుండా పెంచింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి పుట్టింది ఆడ మగ అని కాదు ఆలోచించవలసింది. వాళ్ళను ప్రయోజకులను ఎలా చెయ్యాలి అని. ఎదిగే కొద్దీ వారి ఇష్టాలు తెలుసుకొని వారికి మార్గనిర్దేశకులుగా ఉండాలి. ఒక తోటమాలి తోటలోని పూలను లెక్కించాలి అని కూర్చోడు. అవి అలా వెరగపూయటానికి అతని సహకారం అందిస్తాడు. ఆ తోటను చూసి పొంగిపోతాడు. తల్లి తండ్రి మార్గనిర్దేశకులుగా ఉంటే ఆ పిల్లలు 10 మందికి ఉపయోగపడేవారిగా ఉంటారు అని అంది సుప్రజ. అక్కడంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీను, అతని తల్లి. సిగ్గుతో తల వంచుకున్నారిద్దరూ. ఇక్కడ ఎవరో చెప్పినట్లు నీలాంటి కూతురు ఉండటం నా అదృష్టం అని అంది పార్వతి. పార్వతి గారిలా తల్లి ఉంటే పిల్లలందరూ అదృష్టవంతులే అని అన్నారు అక్కడికి వచ్చిన వారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.